చెప్పారు వాళ్ళకి ఇస్తానని? ఈయన వర్మ గారికి ఇస్తారని అయితే ఈయన అన్నారు సార్. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్వయంగా. ఎవరితో? ప్రజల్లో అన్నారు, పబ్లిక్ లో ఎన్నికలకు ముందు. ఆ వీడియోలు కూడా అన్నారా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి మంత్రి ఇస్తానన్నాడు కదా రామకృష్ణకి, ఆళ్ళగడ్డకి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మంగళగిరి ఇచ్చాడా? లేదు, ఇవ్వలేదు. రెండు సార్లు అన్నట్టున్నారు ఆయనకి ఇస్తానని. అదే అట్లాగే ఉంటాయి. తర్వాత సీటే ఇవ్వలేదు కదా ఆయనకి. ఇంకా అది ఇప్పుడు వర్మ దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉంది. పవన్ కళ్యాణ్ బాధపడకూడదని లెక్కేసుకుంటున్నారు, జనసేన వాళ్ళు ఫీల్ కాకూడదని లెక్కేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పర్లేదులే ఇచ్చేయండి అన్న వాళ్ళ కార్యకర్తలు అంగీకరించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వర్మకి ఇవ్వగానే ప్రోటోకాల్ వస్తుంది అక్కడ. అవును, ప్రోటోకాల్లో ఉండే పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ ఉండడు. వర్మకి ప్రోటోకాల్ అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మర్యాదలు చేస్తారు, అందులో కాస్త డామినేట్ చేయగలిగిన క్యారెక్టర్ కాబట్టి. అది ఆ నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులకు కార్యకర్తలకు నచ్చదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మన సంబంధాలు బలంగా ఉండాలనుకున్నంతసేపు వర్మని కుదరదు. లేదా వర్మ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, ఎమ్మెల్సీ తీసుకుని ఇంట్లో పడుకుంటాను, నేను వదిలేయండి అని చెప్పి అడగాలి. ఆయన ఒప్పుకుని చంద్రబాబు గారికి రికమెండ్ చేయాలి. అలా జరిగితే అన్న అవకాశం ఉంటుంది. వంగవీటి రాధా కూడా హామీ ఇచ్చారు, అంటే ఎమ్మెల్సీ అనే పదం వాడలేదు కానీ మేము చూసుకుంటా న్యాయం చేస్తాం ఆ రోజు చూస్తూనే ఉన్నారు, రోజు పైకి ఎక్కించి మరీ చెప్పారు. అవును, చూస్తూనే ఉన్నారు కదా.